ఇంటింటి గృహలక్ష్మి దివ్య తొలిసారిగా స్వీట్ చేసింది. ఆ స్వీట్ టేస్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వాల్సిన రియాక్షన్ కి వచ్చిన తిప్పలేంటంటే మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అంటూ ఓ సాంగ్ వేశారు. ఆ తరువాత దివ్య తాను చేసిన స్వీట్ ని ఒక్కొక్కరికి అందిస్తుంది. ఇక ఆ స్వీట్ తిన్న తులసి అండ్ బ్యాచ్ మొహం అదోలా పెడతారు. దీంతో దివ్య ఏంటి అందరూ మొహాలు అలా పెట్టారు, కొంపతీసి సాల్ట్ గానీ వేశానా అని అనడంతో అందరూ సూపర్ అంటూ ఓ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ తర్వాత దివ్య ఎగిరి గంతేస్తూ గోల్డ్ మెడల్ సాధించినంత రియాక్షన్ ఇస్తుంది. సాధించావు తల్లి, నువ్వు సాధించావు అన్నంతగా మన గృహలక్ష్మి కూడా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. నందు కూడా కూతురు చేసిన స్వీట్ తిని అభినందిస్తాడు. ఇక అందరూ సంతోషంగా ఉన్న టైంలో సీన్ లోకి లాస్య ఎంట్రీ ఇస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పెద్ద అయిన పరంధామయ్య లాస్య ఆంటీకి కూడా పాయసం ఇవ్వు దివ్య అనడంతో లాస్య నాకు వద్దని చెప్పి కథలో కొత్త మెలిక పెడుతుంది. తులసి, నువ్వు త్వరగా కోలుకోవాలి, నా కోసం కోలుకోవాలి, నువ్వు కోలుకుంటేనే కదా సెండ్ ఆఫ్ ఇవ్వగలవు అని అంటుంది. సెండ్ ఆఫ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు అని నందు అడగడంతో నేనొక్కదాన్నే కాదు నందు, మనిద్దరం కలిసి వెళ్తున్నాం హనీమూన్ కి అని బాంబు పేల్చుతుంది లాస్య. దీంతో అనసూయ, నీకసలు సిగ్గుందా, అంకుల్ ఆంటీ వయసులో ఉండి పిల్లల ముందే హనీమూన్ గురించి మాట్లాడతావా అని అంటుంది. దీంతో లాస్య ఆ మ్యాటర్ పై ఓపెన్ గా మాట్లాడేస్తుంది. ఏం చేయమంటారు అత్తయ్య, పెళ్లైనప్పటి నుంచి ఇప్పటి వరకు నందు నాకు ఒంటరిగా దొరకడం లేదు, ఎంతసేపు తులసి దగ్గరే ఉంటున్నాడు, మరి నన్ను ఏం చేయమంటారు, ఇంతకీ మమ్మల్ని హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళమంటారు. ఈ విషయంలో తులసి సలహా కూడా అవసరమే, సాక్ష్యం కూడా ఉంటుంది. ఎందుకంటే విడాకుల నుంచి పారిపోయినవాడు, పెళ్లి నుంచి పారిపోయినవాడు, ఫస్ట్ నైట్ నుంచి పారిపోయినవాడు హనీమూన్ అనగానే పారిపోడని నమ్మకం ఏంటి అని అంటుంది లాస్య. పిల్లల ముందు ఈ మాటలు మాట్లాడొద్దని చెప్తే అర్థం కావడం లేదా, సిగ్గులేదా అని అనసూయ మండిపడడంతో నాకే కాదు మీ అబ్బాయి కూడా సిగ్గులేదు, అసలు భార్యని గాలికి వదిలేసి మాజీ భార్య గురించి ఆలోచిస్తున్నాడు, అతనికి అదే ప్రపంచం. నందుకి తులసి ఆలోచన రాకుండా ఎలాగూ ఆపలేను, అందుకే నువ్వు త్వరగా లేచి తిరిగితే ఆయన నీ చుట్టూ తిరుగుతాడు, లేదంటే నా ఫస్ట్ నైట్ కొట్టుకుని పోయినట్టే హనీమూన్ కూడా కొట్టుకొని పోతుంది అని అంటుంది లాస్య. దీంతో తులసి, ఏవండి మీ భార్యకి చెప్పండి 10 మంది ముందు పనికి మాలిన మాటలు మాట్లాడొద్దని అని అంటుంది తులసి. మీ మాజీ భార్యకి చెప్పండి నేను వామప్ లోనే ఉన్నాను, విషయం మొదలు పెట్టలేదు అని కౌంటర్ ఇస్తుంది లాస్య. దీంతో నందు లాస్యపై ఫైర్ అవుతూ ఇక్కడి నుంచి పో, తులసి వైపు చూస్తే ఊరుకోను, గెట్ అవుట్ అని చిందులు తొక్కుతాడు. దీంతో లాస్య అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది. ఆ తరువాత లాస్య గదిలోకి వస్తాడు నందు. ఫోన్ మాట్లాడుతుండగా లాస్య గట్టిగా అరుస్తూ, ఎందుకు నన్ను పదే పదే అవమానిస్తున్నావు, నా మీద ఉన్న ప్రేమ ఇదేనా, నువ్వే 10 మందిలో నా పరువు తీస్తున్నావు, పెళ్లైన తరువాత నువ్వు మారతావనుకున్నా, నీలో మార్పు రాలేదు, నువ్వు మారలేదు అని అంటుంది. దీంతో నందు, ఎందుకు మారాలి, నాలో తప్పు ఉంటే మారతాను, నువ్వు కోరుకుంటే మారిపోను, నేను ఇలాగే ఉంటాను, మారాల్సింది నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు చేసే ప్రతి పని ఈ ఇంటి గౌరవంతో ముడిపడి ఉంటుంది, అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు, మనసు పెట్టి మా వాళ్ళ మనసు గెలుచుకో, నువ్వు మొగుడికే విలువ ఇవ్వవు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు నేను నీ భర్తని, ఎప్పుడు నీ గురించే కాదు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించు, 10 మంది ముందు మనం హనీమూన్ గురించి మాట్లాడుకునే వయసులో మనం లేము, 10 మందిలో ఆ పంచాయతీ పెట్టి నా సహనాన్ని పరీక్షించకు అని వార్నింగ్ ఇస్తాడు నందు. ఇక ఆ ఉదయం నుంచి లాస్య తన ప్లాన్ మార్చేస్తుంది. నేను కేవలం నందుతో తాళి కట్టించుకోవడమే కాదు, ఈ ఇంటి కోడలిగా నా స్థానమేంటో ఆ తులసికి తెలిసేలా చేయాలి అని తనలో తాను మాట్లాడుకుని తులసి దగ్గరకు వెళుతుంది. తులసి పూజ చేయడానికి వెళ్తుంటే ఆమెను ఆపేస్తుంది లాస్య. ఇకపై ఈ కోడల స్థానంలో పూజలు నేను చేస్తాను, ఈ ఇంటి కోడలుగా నా హక్కులకు అడ్డుపడకు అని అంటుంది లాస్య. దీంతో తులసి, ఈ గొడవలు వదిలే లాస్య, 30 ఏళ్లుగా ఆ పూజ గదితో నాకు అనుబంధం ఉంది, పూజ చేయనివ్వు, నేను నీ సవతిని కాదు, నాపై ఎందుకంత కక్ష అని అంటుంది. నువ్వు వరుసకి సవతివి కాదు కానీ నీ ఆలోచనలు సవితి ఆలోచనలే అని మర్యాదగా వెనక్కి వెళ్ళు అనడంతో చక్రాల కుర్చీ వెనక్కి నెట్టుకుంటూ తులసి తోకముడుస్తోంది. ఇంతలో ఇద్దరు కోడళ్లు అంకిత, శృతిలు సీన్లోకి వస్తారు. లాస్య వద్దంటే వెను తిరగడమేనా ఆంటీ, ఈ ఇల్లు మీది, మొదటి పూజ చేయాల్సింది మీరు అని అంటుంది శృతి. ఏయ్, నేను మీ అత్తయ్యని అని లాస్య అనడంతో సో వాట్, అది మీరు అనుకోవడానికే, మేం పిలవడానికి కాదు, మర్యాదగా అడ్డు తప్పుకో, ఎక్కువ చేయొద్దు అని హెచ్చరిస్తుంది అంకిత. దీంతో తులసి, నేను గొడవ పడలేక కాదు, గొడవ వద్దని ఆగిపోయా, నన్ను ఇంట్లో పూజ చేయకుండా ఆపగలదేమో కాని పూజను ఆపలేదుగా, బయట తులసి కోట దగ్గర చేసుకుంటా అని చెప్పి పూజ పంతంతో కాదు భక్తితో చేయు అని లాస్యకి సలహా ఇస్తుంది తులసి. ఆ తరువాత తులసి కోట దగ్గర పూజ చేసుకుంటుంది. నీ పేరే నాది, నన్ను కష్టపడితే నువ్వు కష్టపడినట్టే, మా అందర్నీ నువ్వే కాపాడాలి,
అని దేవుణ్ణి వేడుకుంటుంది తులసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.